గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. So that's the entertaining, completely hilarious trailer of Sumathi Satakam. సో నిజంగా నాకు తెలిసి ఎవరైనా కూడా వాళ్ళ హీరోని ఇలాగే చూడాలనుకుంటారేమో అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఒకవైపు ఫన్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ అఫ్ కోర్స్ యాక్షన్, ఫైట్స్, ఎమోషన్, అన్ని రకాల ఎలిమెంట్స్ని చక్కగా ఒక సినిమాలో మన ముందుకి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి సుమతి శతకంగా మన ముందుకు వస్తుందని అర్థమవుతుంది. ఐఎమ్ ష్యూర్ అమర్దీప్ గారిని ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపైన, వేదికలపైన చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు అందరూ కూడా రేపు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ సుమతి శతకం ఇవ్వబోతోంది అని చెప్పేసి అమర్దీప్ గారిని ఇలా చూడటం ఐఎమ్ ష్యూర్ అందరూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న డే Feb 6th. సో మరి ఇంత అద్భుతంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది మన ముందుకు వచ్చినటువంటి మూవీ టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో ముందుగా అయితే డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారినే పిలవాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఉంటేనే ఏ సినిమా అయినా మొదలవుతుంది కాబట్టి. సో సాయి సుధాకర్ కొమ్మలపాటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సాయి సుధాకర్ గారు, హార్టియస్ట్ వెల్కమ్. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడం. సో సచ్ ఎ బిగ్ హ్యూజ్ బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రానికి యాడ్ అవ్వడం అనేది ఇంకొక అచీవ్మెంట్ అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండి. అండ్ ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ఎంఎం నాయుడు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో సుమతి శతకం అనే ఒక చక్కటి టైటిల్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని మన ముందుకి అంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ అఫ్ కోర్స్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం రేపు సినిమా ద్వారా ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. సో సుభాష్ ఆనంద్ గారు సభాష్ అనిపించుకునేలాగా అద్భుతమైన వర్క్ ఇచ్చారు అనుకుంటూ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. అండ్ మా డిఓపి హలేష్ గారు వచ్చుంటే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే. అండ్ మా అమ్మ మలక్పేట శైలజ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ రోల్లో కూడా నాయనమ్మగా కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సో అమర్దీప్ గారి నాయనమ్మ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శైలజ గారిని. అలాగే రైటర్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంత కోఇన్సిడెన్స్ అది అండి ఇది, నాయుడు గారు కలిసి. ఓహో తమ్ముడేనా? ఓకే మేము నాయుడు. ఓకే. సో ప్లీజ్ వెల్కమ్. ఎడిటర్ నవహిత్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. టేస్టీ తేజ గారు రాలేదా? ఆయన ఫుల్ బిజీ అండి, యాక్టర్, కమీడియన్. లంచ్ టేస్టీ లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారు టేస్టీ తేజ గారు. ఓకే. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మా బ్యూటిఫుల్ ప్రసాద్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జేడివి ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. లిరిసిస్ట్ తిరుపతి గారు అండ్ కృష్ణ గారు ఇద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సైలిం చౌదరిని వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. రిక్వెస్టింగ్ సైలిం టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంత చక్కటి బ్యాక్డ్రాప్లో మనందరికీ బ్యూటిఫుల్గా మన అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తూ ఆకట్టుకోబోతూ ఉన్నారు సైలిం చౌదరి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హర్ ఇన్ ద ఫిల్మ్. సో ప్లీజ్ వెల్కమ్ సైలిం ఆన్ స్టేజ్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా February 6th నుంచి బిగ్ స్క్రీన్ పైన బిగ్ సక్సెస్ అందుకోబోతున్నటువంటి అమర్దీప్ చౌదరి గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. ఇప్పటి వరకు మనందరం బోలెడని వేదికలపైన తన టాలెంట్ని చూసాము, బట్ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ పైన హీరోగా బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ రోల్లో మనం చూడబోతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ అమర్దీప్ గారు. సో ఎస్, హియర్ ఇస్ ద టీమ్ ఫర్ యూ ఆల్. ఒక్కసారి మీడియా ఫోటో ఆప్ ఇచ్చేద్దాము.
ఆర్ట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. ఛానల్స్ అయిపోయిందా? డన్. అమర్దీప్ గారు ఛానల్ కెమెరాస్. ఆయన మొత్తం అన్ని పోస్టర్లు చూసుకుంటున్నారు. ఆయన డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ఐ థింక్ శైలజమ్మతో మొదలు పెడితే ధూమ్ధామ్గా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఆవిడకే మైక్ ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కళామ తల్లి ముద్దు బిడ్డలకి, సరస్వతీ పుత్రులకి, పత్రికా పుత్రులకి అందరికీ నమస్కారం. అందరినీ పుత్రులతో సమానంగా చూశాను, నాకన్నా చిన్న బిడ్డలు మీరందరూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు రవితేజ గారు ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా నీకోసం, సీను వైట్ల గారి డైరెక్షన్లో వచ్చింది అది. ఆ సినిమాకి ఆ అబ్బాయి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారి ఫస్ట్ హీరోగా అయిన సినిమాలో నేను కూడా ఉన్నాను, హాస్టల్ వార్డెన్గా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రవితేజ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమర్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వాడికి నేను నాయనమ్మగా నా అదృష్టం మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి మా నాయుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఏమీ అడ్డు చెప్పకుండా కళామ తల్లికి నన్ను దగ్గర చేసి ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ సూపర్ హిట్ల మధ్య ఈ సినిమా కూడా ఆ భగవంతుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్ కావాలని మనసా వాచ కర్మేణ అనుకుంటున్నాను. భగవంతుడికి తెలుసు ఏది ఏది మంచో ఏది చెడో అని. సంసారపక్షంగా కూర్చొని చూసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో ఇలా మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ కామెడీతో మిక్స్ అయిన సినిమా ఉంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. అసలు నా మనవడు మామూలుగా కాదు, తిరిగి అసలు మా ఇంట్లో వాళ్ళైతే సుమతి శతకం తప్పితే రీల్ వేరే రాదా, ఇన్స్టాలో రాదా అని అడుగుతున్నారు. ఒరే వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండిరా, ఇది నా సినిమా రా అని గొప్పగా చెప్తున్నాను. ఆ గొప్పతనం జనంలో కూడా మంచి పేరు రావాలి. ఎప్పుడు కూడా మంచి ఆదరించే మనుషులు ఉన్నారని నాకు తెలుసు, ఆదరించాలి. జై కళామ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వబోతోందని ఇప్పుడే తెలిసింది నాకు. సో తిరుపతి గారు, లిరిసిస్ట్ తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడే పాట రాసిన లిరిసిస్ట్. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా శివ సార్ ఇక్కడ ఉన్నారు, అండ్ రాధా గారు ఇక్కడ ఉన్నారు, అండ్ ఇంకో శివ గారు ఉన్నారు. వీళ్ళందరితో పాటు మీ అందరికీ ప్రత్యేక నమస్కారం అండి. మా సుమతి శతకం అనే సినిమాకి మీరంతా ఎంకరేజ్మెంట్ చాలా బాగుందండి. అసలు చిన్న సినిమాను కూడా ఆలోచించకుండా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వారికి. ఇందులో నాకు ఎక్కడైనా పాట రాసే అవకాశం మా డైరెక్టర్ గారు ఒక సిచ్యువేషన్ చెప్పి ప్రొడ్యూసర్ గారి దగ్గర కూర్చోబెట్టి రాపిచ్చారండి పాటని. సో ఒక అమ్మాయిని వెతుకులాటలో వచ్చే పాట ఇది. అప్పుడు మనం ఇంతకుముందు ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ మచ్చ అనే ఒక సినిమా ఏదో ఉంటుందండి, లేడీస్ టైలర్, సారీ థ్యాంక్ యూ లేడీస్ టైలర్. అది నాకు గుర్తుకొచ్చి భలే కాన్సెప్ట్, దీన్ని ఇప్పుడున్న జనరేషన్కి అదే కాన్సెప్ట్ ద్వారా వచ్చే పాటని ఎలా అందజేయాలన్న థింక్తో ఈ పాట రాయడం జరిగిందండి. ఈ పాటని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాయుడు గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అసలు సూపర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారండి. అలాగే నాకు ఏదైనా డౌట్ వస్తే మా ప్రదీప్ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు, ప్రదీప్ గారు అండ్ మా నాయుడు గారిని అడిగేవాడిని.
మా ప్రొడ్యూసర్ గారు అయితే దగ్గరుండి ఫస్ట్ పల్లవి అయిపోయింది, అమ్మాయిని ఎలా ఎతకాలనేది. సెకండ్ చరణం అయిపోయింది, ఏ రూపంలో చెప్పాలనేది. ఫస్ట్ చరణం అయిపోయింది. సెకండ్ చరణం రాసే సమయంలో నాకు కొంచెం డౌట్ ఉంది. అది నాకు మా సాయి సార్ దగ్గర కూర్చోబెట్టి ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక థాట్ ఇచ్చి నాకు ఆ సెకండ్ చరణం కూడా పరిపూర్ణం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఇందులో వచ్చేది అరే ఎక్కడే 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 ఓ నేనున్నది నీకై ఎక్కడే ఓ అనే పాట రాయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు ఇలాగ తీశారు, మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. అసలు అంటే మీకు నేను చెప్పే అర్హత నాకు లేదు నిజంగానే, కానీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా రవితేజ గారు అన్నట్టు, మీ ఫ్యాన్ అన్నట్టు రవితేజ గారు సూపర్ యాక్టింగ్ నిర్దేశారు సార్. మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను రాసిన పాట ఎక్కడే ఉన్న ఎత్తికలట్ల పాట వచ్చింది కదా, అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు, అలాగే ఉందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాసింది మీరు, ఊహించుకున్నది మీరు కదా, అమర్ గారిని అడుగుతారు ఎందుకు? అని అలాగే ఊహించి ఉంది కదా. రాశాను, కాకపోతే ఆయన ఓకే. వెతిక ప్రాసెసే కదా, మీరు రాసాను, కానీ అది కరెక్ట్ అయిందా లేదని అడగాలి కదా సార్ మేడం. ఓకే, సో అందుకే అడిగాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడతారు. సుమతి ఇక్కడే ఉన్నారా? రండి. సుమతి పాట రాసిన లిరిసిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇందులో సుమతి అండ్ అలానే ఇంకో 3 పాటలు రాసే అవకాశం నాకు కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలానే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలానే మా గురుగారు శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ సుమతి కాదండి, అది మా ప్రొడ్యూసర్ గారి వల్ల వచ్చింది ఆ పాట. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ట్యూను, ఫస్ట్ లిరిక్స్ వేరు, నేనేదో రాసుకొస్తే ఇది కాదు, ఇది ఎలా ఉండాలి అని చెప్పి నాకు చిన్న నోట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నాతో పాటు ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్స్ గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు, విశ్వప్రసాద్ గారు. సార్ నా తోటి కళాకారులకి అందరికీ నా కళాభివందనం. నాకు పెద్దగా మాట్లాడడం చేత కాదండి, బ్యాక్గ్రౌండ్ నేను వర్క్ చేస్తాను ఆర్ట్ డైరెక్ట్గా. ఇదే నాకు సుమతిలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు సాయిసుధ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ చాలా బాగుంటుందండి, అంతవరకు తెలుసు నాకు. అందరూ ఆదరించి ఇచ్చారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళు ఇది ఎక్స్పీరియన్స్లు చెప్పమన్నారు, మీరు అన్నీ స్కిప్ చేశారు. ఓకే, ఎస్, శైలజమ్మ ఏదో యాడ్ చేస్తారంట. యాక్ట్ చేయను, యాడ్ రండి, ఇటు రండి. పర్వాలేదు. క్షమించాలి, ఇందాకే చెప్పాల్సింది. సుమతి శతకంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, డైరెక్షన్ అయితే ఏంటి, సెట్ వాళ్ళు అయితే ఏంటి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్, కాస్ట్యూమర్స్, ఎవ్రీవన్, అందరికీ కూడా కళామ తల్లి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జేడీవి ప్రసాద్ గారు మా సోషల్ మీడియా సెన్సేషన్, ఇప్పుడు స్క్రీన్ పైన కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ అండి. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే మీడియా వారికి నమస్కారం అండి. సినిమా తీయడం పెద్ద టాస్క్ అయితే దాన్ని జనాల వరకు మోసుకెళ్లే బాధ్యతని మీడియా వారు ఎప్పటికప్పుడు తీసుకుని ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ముందుగా ప్రొడ్యూసర్ గారు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ చెప్పినట్టు ఆయన ఒప్పుకోవడం, తర్వాత ఒక ఫ్రెష్ టాలెంట్తో వెళ్దామని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా అందరినీ కొంతవరకు అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ కొత్త వాళ్ళని పరిచయం చేసి మా అందరికి కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా ఆయన ఒప్పుకున్నందుకు ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. అలాగే నాయుడు గారికి కూడా ఈ కాన్సెప్ట్కి ఎవరైతే అంటే క్యారెక్టర్స్ పరంగా సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఏంటి ఇమేజ్ ఏంటి అన్నీ పక్కన పెట్టి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా కనిపించేలాగా క్యాస్టింగ్ ఆయన పెట్టుకున్నారు. అలాగే చిన్ననాయుడు గారు కూడా మంచి డైలాగులు ఇచ్చారండి. ఆయన కూడా మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో ట్రైలర్ అండ్ టీజర్ చాలా ప్రామిస్గా ఉన్నాయి, థియేటర్కి జనాలు రప్పించేలాగా. ఇక ముఖ్యంగా ట్రైలర్ చూసిన అందరూ కూడా అమర్దీప్ భయ్య యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆయనకి చాలా పెద్ద బ్రేక్ ఇస్తుంది. మా అందరికి కూడా ఈ సినిమా వల్ల మంచి ఆఫర్స్ వస్తాయి, ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడే ఉన్నారు.
అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి, మా గురుగారైన కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక సొంత బ్రదర్ లాగా, సొంత బిడ్డలాగా చూస్తారు. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏ పని చేసినా మనకి ఒక పిల్లర్స్ ఉంటారండి, మన సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మనం కృతజ్ఞత చెప్పాలి. సో ఆ విషయంలో నాకు మన సాయి గారు, శ్రీధర్ సారు చాలా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా కృష్ణ గారు, మేము సార్కి నాకు పరిచయం చేసింది, నాకు ఇంత జర్నీ సార్తో నాకు ఇచ్చిందంత ఆయనే. ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అలాగే వీళ్ళు ప్రమోషనల్ టూర్లో ఉన్నప్పుడు ప్రదీప్ గారు, చిన్నాయుడు గారు, మేము రికార్డింగ్లో ఉన్నప్పుడు చాలా 1-2 సార్లు చూసుకుంటాం. ఎందుకంటే టైం దగ్గర అవుతుంది, రికార్డింగ్ ఫినిష్ చేయగలమో లేదా అని ఒక టెన్షను. సాయి గారు ఇప్పుడు ఎప్పటికీ అప్డేట్ అడుగుతూ ఉంటారు. కానీ లాస్ట్లో ఒక్కసారి బాగా ఇదైపోయాం, అందించగలమా లేదనేది. అది సాయి గారు ఒకరోజు కూర్చొని లేదు అని ఫుల్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి వర్క్ స్పీడ్ అయింది. ఫస్ట్ థ్యాంక్స్ సార్. అలాగే నా టీం సార్, మ్యూజిక్లో నాకు వర్క్ చేసిన మా కీబోర్డ్ ప్లేయర్స్, మా లిరిసిస్టులు తిరుపతి గారు, అలాగే మా చెన్నై సింగర్ గోల్డ్ దేవరాజ్ గారికి, అలాగే ధనుంజయ్ గారికి, తర్వాత సమీర భారద్వాజ్ గారికి, సాయికి, హరిణికి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చక్కటి గాత్రాన్ని ఈ సినిమాకి అందించారు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికీ 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి. డెఫినెట్గా మీకు నచ్చుతుందని, రికార్డింగ్ కూడా మీకు నచ్చుతుందని అనిపిస్తుంది నాకు. అలాగే డైరెక్టర్ గారికి ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు 1-2 సార్లు ఇలా కాదు సార్, ఇలా అయితే బాగుంటుంది, ఇలా బాగుంటుందని డిస్కస్ చేసుకుని చేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బేసికల్గా నేను వెంకటేష్ గారి ఫ్యాన్ సార్. ఈ సినిమా నుంచి అమర్ గారి ఫ్యాన్ అయ్యాను నేను. ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మేడం అయితే, హీరోయిన్ అయితే అసలుకి లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, డెఫినెట్గా బూస్ బంప్స్ వస్తాయి. అది మిమ్మల్ని అందరిని ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి అందరికీ. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ, పిలవగానే వచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారి ఫ్యాన్ అని అర్థమవుతుంది, మొత్తం రాజా బాడీ లాంగ్వేజే ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాయుడు గురించి చెప్పాలి. ఎందుకంటే ఇద్దరిది ఆల్మోస్ట్ ఒక 10 years జర్నీ ఉంది. ఎందుకంటే మాది నర్సీపట్నం దగ్గర, ఇద్దరిది పక్క ఊర్లే. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎగ్జైట్ అయ్యాను. తర్వాత ఈ కథతో అన్నతో పాటు ట్రావెల్ అయ్యాను. ఒక స్టేజ్లో డైలాగ్స్ కామన్గా వస్తున్నప్పుడు నువ్వే డైలాగ్స్ రాయి అని చెప్పి ఒక మాట అన్నారు. సో అప్పటి నుంచి ఈ సినిమాకి త్రూఅవుట్ డైలాగ్స్ రాశాను. తర్వాత అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ సాయి సార్ దగ్గర తీసుకెళ్ళి తనకు ఒక చెప్పించారు. సాయి గారు కూడా బాగా నచ్చింది. సో మా సాయి సారు అప్పటి నుంచి సపోర్ట్ చేయడం బాగా సపోర్ట్ చేశారు. సో త్రూఅవుట్ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం చాలా ఆనందంగా ఉంది. కామెడీ డైలాగ్స్ కాదు, టీజర్లో కానీ ట్రైలర్లో కానీ వచ్చిన కామెడీ డైలాగ్స్ కాదు, ఫ్యామిలీస్కి బాగా నచ్చే ఒక ఎలిమెంట్స్ కానీ బాగా, అంటే వాళ్ళు బాగా హ్యాపీగా కానీ చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవంతా రేపు థియేటర్లో చూసి ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా కోడేటర్ ప్రదీప్ అన్న, సో తన సపోర్ట్ కూడా నాకు చాలా బాగా పనికొచ్చింది ఈ సినిమాకి. ప్రదీప్ గారు ఒకసారి మీరు కూడా ఉంటే అన్న, ఒకసారి ప్రదీప్ అన్న రండి ప్లీజ్. సో అందరూ ఫ్యామిలీస్ యూత్ అందరూ రేపు థియేటర్కి వచ్చి అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు కూడా ఒక 2 మాటలు. పర్లేదండి, అయ్యో అగో నాయుడు గారు మాట్లాడిస్తారు. ఓకే. ఎస్ ఎడిటర్ గారు ప్లీజ్ కమ్. నహీద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నాకు ఇది ఫస్ట్ మూవీ అండి యాజ్ ఎడిటర్గా. ఫస్ట్ మూవీ యాజ్ ఎడిటర్గా నాకు ఇది. ముందుగా వచ్చిన మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాయుడు గారికి అండ్ ప్రొడ్యూసర్ సాయి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది అది లైఫ్ టైం గుర్తుండిపోద్ది అండ్ ఇట్స్ ఎమోషనల్ జర్నీ. మూవీ చాలా బాగా వచ్చింది. అమర్ భయ్య చాలా పెద్ద కమర్షియల్ హీరో అవుతారు మీరు డెఫినెట్గా. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నౌ ఇట్స్ టైమ్. అలా ఏం కుదరదు. ఎస్, డైరెక్టర్ నాయుడు గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మా సినిమాని చాలా చాలా ప్రమోషన్ చేశారు. ముందుగా మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఆయన నాకు దేవుడితో సమానం అండి. నేను అంటే కథలు వింటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయనే ఉన్నారండి. ఆయన ఉండి నేనేదో కథ చెప్పాను, చెప్తే ఆ రోజు అది ఆయన బాగుంది నాన్న చేద్దాము ఒకసారి సాయి గారికి చెప్పు అంటే, సాయి సార్కి ఒక 3 days తర్వాత ఎప్పుడో కలిశానండి. ఆ సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏం నాయుడు ఏదో కథ చేసావంటని అడిగితే చెప్పానండి వాళ్ళకి. సాయి సార్ చెప్పాను, సార్ మీకు నచ్చింది, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక ఈ ఎంటైర్ జర్నీలో చెప్పుకోవాల్సింది నాతో పాటు నా తమ్ముడు నాయుడు గారు. అంటే మా ఇద్దరు పరిచయం చెప్పాడు కదండి, ఆల్రెడీ చెప్పాడు 10 years అని. ఆయనకంటే ముందు మా ప్రదీప్ గారు అండి. సార్ ఒకసారి వెళ్ళండి సార్ మీరు. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జర్నీలో నాకు ఆయన కోడేటర్ కాదండి, ఆయన కోడేటర్ అని అనడం కంటే ఆయన వెల్విషరు. నేను ఇప్పుడే గురూజీ అని పిలుస్తుంటాను. ఆయన నాకు ఎంత సాయం చేశారంటే, కొన్నిసార్లు ఏమవుద్దా అనే పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన నాకు, నాయుడు ఈ టెన్షన్ పడకు, ప్రతిదీ అన్నీ బాగా జరుగుతాయి, ఏం కాదు అని ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇది ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నిజంగానే ఒక గురువులాగే బిహేవ్ చేశారండి ఆయన. ప్రతిరోజు నేను లేని టైంలో కూడా ఆయన సినిమాని మొత్తాన్ని భుజం మీద వేసుకొని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాయుడు గారు ఈడు నాకు ఎప్పుడు, నేను మామూలుగా రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఆఫీస్లో తిడుతుంటానండి, కానీ తిట్టినా కానీ ఏ రోజు కూడా సర్లే మా నాయుడు అని తెలియ అంటాలే అని సరదాగా తీసుకొని, నా సీరియస్ విషయాన్ని కూడా తను సరే పక్కెళ్ళి అతను ఫీల్ అయ్యాడేమో కానీ నా ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ సినిమాకి డైలాగ్ చాలా బాగా రాశాడు. ఇటు నిజంగా అంటే ఈడు ఒక మూవీ చేశాడండి, డైరెక్షను చేసి కూడా వేరే ట్రయల్స్లో ఉన్నాడంటే, ఆ ట్రయల్స్ కూడా తమ్ముడు నా కోసం ఒక 1 year నా కోసం కేటాయించు అని చెప్పి నేనే వాడిని అడిగాను. వాడు ఈ సినిమా చాలా బాగా డైలాగ్స్ రాశాడండి. థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఇప్పుడు. సార్ ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలామంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఫస్ట్ డేనే మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు చాలా సలహాలు ఇచ్చారు సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈరోజు సినిమా మన అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక హీరో గురించి ఒక సెర్చ్ వచ్చినప్పుడు అంటే బేసికల్గా నేను బిగ్ బాస్లో చూసినప్పటి నుంచి అమర్దీప్ గారికి నేను ఒక అభిమాని అండి. సో ఆయనకి కథ చెప్పడం అయితే జరిగిన తర్వాత ఆయన సార్ నేను చేస్తానండి అని ఆయన అయిన తర్వాతే ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. ఒక ఫైట్ సీన్లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ అయిందండి. ఆ టైంలో నేను అన్నమాట, సార్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షెడ్యూల్లో చేద్దాం సార్, ఏం కాదంటే లేదండి వేసుకున్న షెడ్యూల్ మిగతా ఆర్టిస్టులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చూపించే ఆ డెడికేషన్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక బ్యూటిఫుల్ గర్ల్ మా శైలి. సో శైలి గురించి చెప్పాలంటే పాపం తను ముంబైలో ఎక్కడో అక్కడ ఎలా ఉండేదో తెలియదు, కానీ మేము మే నెలలో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎండలండి. పాపం ఎండలకు తట్టుకునేది కాదు. అయినా కానీ వచ్చి పర్వాలేదు సార్, పర్వానయ్యి సార్ పర్వానయ్యి అంటే నాకు అదే హిందీ వచ్చి అనుకోండి. సో తను ఏం చెప్పిందో తెలియదు. సో అలా తను ఆ ఎండలో ఇబ్బంది పడుతూనే చేసిందండి. మా మధ్యలో ఫీవర్ వచ్చినా కానీ షూటింగ్ వచ్చి చేసింది. థ్యాంక్ యూ శైలి, థ్యాంక్ యూ. ఇక ప్రతి ఒక్కరండి మా సినిమాకి పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్స్ అందరూ, నహీద్ గారు సార్ థ్యాంక్ యూ సార్. మీరు చాలా మేము అనుకున్న టైంకి ఆయన ఎడిట్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా కెమెరామ్యాన్ గారు హలీస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు స్టేజ్ పైన లేరు, కానీ మీ వర్క్ అయితే మాత్రం డెఫినెట్గా
చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. మీరు మేము ఏదైతే అనుకున్నాం అంతకంటే ఎక్కువ ఇచ్చారు సార్. నిజంగా మీరు పెద్ద కెమెరామెన్ అవుతారా సార్? తప్పకుండా. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. ఆయన నాకు అంతకుముందు పరిచయం ఉందండి. ఆయన ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలా అని చెప్పి ఆ విధిలో నేను వదిలేలేదండి. చాలా కష్టపడి సార్ ఎవ్రీ సాంగ్ గురించి మేము 1-2 సార్లు కూర్చొని ఆలోచించి తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే శైలజమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అలాగే మా తిరుపతి గారు, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఆయనతో యాక్చువల్గా ఇప్పుడు కదండి, ఎప్పుడో అనుకున్నప్పుడు ఒకసారి మేము సార్ మాకు సాంగ్స్ రాయాలి సార్ అని చెప్తే అప్పుడు నాకు సాంగ్ ఇచ్చారు. అది మేము పెట్టుకోలేదు సార్. బట్ ఈ మంచి సాంగ్ అయితే ఇచ్చారు ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సాంగు. అలాగే మా అదే సారీ శివప్రసాద్ సార్, సారీ సార్, అంటే ప్రసాద్ ఎక్కువైపోవడం వల్ల విశ్వప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సార్. ఆర్ట్ డైరెక్టర్ గారు. అలాగే మా కృష్ణ సార్, 3 సాంగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్. సో అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా టీం అండి, భరత్ కానీ, మన వైకుంఠం కానీ, శివగాడు పాపం పిల్లడు అంటే బాగా పరిగెట్టాడు. అలాగే దుర్గాప్రసాద్ కానీ, ఎవ్రీవన్ సార్, ప్రతి ఒక్కరు. అలాగే తేజ్ ఎక్కడ లేడండి, వస్తాడు పాపం ఆడు కూడా. సో తను కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అయ్యాడండి. అలాగే క్యాషియర్ నాగరాజు గారు, ఆయన లేరు ఇక్కడ, బట్ ఆయన కూడా ఆయన ఎంత చేయాలో అంతా చేశారండి మాకు. అలాగే మహేష్ శెట్టి అయితేనేమి, జేడీవి గారు అయితేనేమి, అలాగే ఆకెళ్ళ గారు అయితేనేమి, అలాగే కరణ్ అన్న, ఇలా చాలామంది ప్రతి ఒక్కరూ మా సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేశారండి. సో ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి మా సినిమాని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ అంచనాలకైతే ఏమాత్రం తగ్గకుండా మేము చేసాము. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే మీరంతా నాకు చాలామంది అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ నాతో చాలా రోజులు ట్రావెల్ అయిన వాళ్ళే, అంతా నా తమ్ముళ్ళు. థ్యాంక్ యూ అండి. మంజుష గారు, థ్యాంక్ యూ మేడం, మీకు నేను పెద్ద అభిమాని మేడం. సో మేడం, ఎప్పుడు యాక్చువల్ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. సార్ అప్పుడు నేను కూడా 10th క్లాస్ చదువుతున్నా సార్. అవునా మేడం? యాక్చువల్ అప్పుడు నేను మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. ఓకే, అప్పుడు అనుకున్నాను ఏ రోజుకైనా మంజుష గారిని కలవాలని. ఈరోజు మీ యాంకరింగ్లో నన్ను డైరెక్టర్గా పిలవడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఎస్, ఓవర్ టు ప్రొడ్యూసర్ గారు సాయి సుధాకర్ గారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హార్టీ వెల్కమ్. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖు అంటే రేపు థియేటర్స్ ముందుకు రాబోతుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అయిపోయింది, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ పడాల్సిన టైం అంతా పడిపోయాం. సో సినిమా ఎందుకంటే వర్క్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, నిన్న సెన్సార్ 2 days బ్యాక్ అయింది, 0 cuts క్లియర్ సెన్సార్ అయింది. సో వారి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈవెన్ నిన్న కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, సో ఏదున్నా కూడా ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ మెయిన్గా పబ్లిక్కి దగ్గరికి చేరాలనే దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. దానికి మేము మా సైడ్ పెట్టాం. ఇప్పుడు మీడియా వంతు, మీడియా కూడా డెఫినెట్గా మీకు సినిమా నచ్చితే 100% మీ వాయిస్తో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మా టీం కోరిక. సో బికాస్ రేపు ఈ February 6th నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. వారందరికీ కూడా ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీతో లింక్ అయ్యి నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మరిన్ని అవకాశాలు రావాలి, ఎక్కువ సినిమాలు తీయాలి. సో అందరికీ కూడా ఐ విష్ దెమ్ వెరీ గుడ్ లక్. ద సేమ్ వే ఈ మా సుమతి శతకం కూడా ముందుగా ఈ మంచి ఆడియన్స్ని, మంచి కంటెంట్ని మంచి ఆడియన్స్కి
ఆడియన్స్ దాకా రీచ్ కావాలంటే మంచి ప్లాట్ఫామ్ కావాలి. దానికి సపోర్ట్ చేస్తున్న ఏపీ అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి, అదేవిధంగా తమిళనాడు జీకే సినిమాస్కి, కర్ణాటక కేవిఎన్ ప్రొడక్షన్స్, అదేవిధంగా యుఎస్ వైబ్రెంట్ మీడియా వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో అందరూ కూడా సుమతి శతకం ఫిబ్రవరి 6 రేపు చూడండి. చూసి మీ బ్లెస్సింగ్స్ మా టీం మీద ఉండాలి. మంచి వర్డ్ ఆఫ్ మౌత్ డెఫినెట్గా హెల్ప్ అవుద్ది మూవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మన శైలి చౌదరి మాట్లాడతారు. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. టుడే is the day and we have been waiting for it. We all have put a lot of hard work and sleepless nights to this movie. So being an actor has not always been easy for me. You know, it takes a lot of waiting, patience, and prayers for the right opportunities. That's when the Sumati Satakam happened to me. And I am very grateful for this movie because I got to learn so much as an actor, as a person, Sumati character. Also, I really want to thank Sai sir, my producer, for choosing me. The way you choose me is really, today also I feel like a divine connection. Thank you so much. And thank you for believing I'm a God's child. The way he approached me is so special and will always be in my heart for the lifetime. Thank you for giving me this experience and this opportunity. Also, I would like to thank my directors, Naidu sir, my co-director Pradeep sir, he's again gone. Then yes, the writer, Chinna Naidu we call him. These guys are actually the pillar of Sumati Satakam. You know, we all act in front of the camera, but the actual work which is done is back of the camera. The editing, while shooting, guiding you well. The Sumati character yet is not been revealed much, but when you will watch the movie, I promise you one thing, you all will love Sumati so much because Sumati is very simple girl and also a strong at the same time. I cannot yet talk much about it, but when you will watch it, you'll know it. So again, thank you so much, the whole media team, also the Telangana and Andhra people. We were on the tour and people showered us with so much of love and blessings. Now we have done our work. All we need is your support and your blessings. Thank you once again. Thank you so much, Saili. Thank you. Yes. Oh, Tasty Teja garu is here after having a tasty lunch. Please welcome. టేస్టీ తేజ గారు కరెక్ట్ టైంకి వచ్చారు. సో నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్స్ని మీ భుజస్కంధాలపైన మోసి బోల్డ్ ప్రమోషన్స్ చేశారు. సో ఇప్పుడు మీ మాటలు కొంచెం బరువు కూడా తగ్గినట్టున్నారు. ప్లీజ్ పర్లేదు, కొంచెం రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. అండ్ సారీ అండి, వేరే షూట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క సుమతి శతకాన్ని మేము ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. బేసిక్గా స్క్రీన్ మీద చూస్తానికి అమర్గాడు ఒకడే హీరో. ఇప్పుడే వచ్చాం కదా, కొంచెం ఇదిగా పరిగెత్తుకుని వచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో, కాకపోతే మీరు కూడా హీరో. స్క్రీన్ మీద అమరే హీరో అండి. ఈ తెలియకుండా మా సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మల్టీ స్టారర్ ఇది. ఫస్ట్ హీరో వచ్చి స్టోరీ ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ గారు. మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ చేసి రేపు రిలీజ్కి కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో అండి. ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి సినిమా టేక్ ఆఫ్ చేసి కంప్లీట్ చేయగలరని నిరూపించిన మా డైరెక్టర్ గారు ఒకసారి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక 2 పిల్లర్స్లో నిలబడ్డారండి. ఒకటి ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు, అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న. ఎప్పుడు వెనకే ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. ఈరోజు స్టేజ్ మీదకి 2 వచ్చారు. బేసిక్గా మా షూటింగ్ మేము నవంబర్లో ఎప్పుడో కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం. కానీ ఈ 2 నెలల పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత పిల్లల్ని పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇది మా స్టోరీ, మా సినిమా,
మేమే చేస్తున్నాం, మేమే డైరెక్టర్, మేమే ప్రొడ్యూసర్ అనంత ఓన్ చేసుకున్నారు. నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు, డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్గా పార్టిసిపేట్ చేస్తూ, రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాయుడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ నలుగురు హీరోలు అయిపోతే మా 5వ హీరో, మా కనపడిన హీరో ఎప్పుడు కెమెరా వెనకే ఉండే హలేషా గారు. ఒక్కసారి మీరు స్క్రీన్ కనుక చూస్తే అట్టట్టుండే నన్ను కూడా అందంగా చూపించాడు ఆయన. అందుకని హాలేషా గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా. అన్న హాలేషా గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను కదా. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్, నెక్స్ట్ సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు సార్? క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్. బేసిక్గా డ్యాన్సర్ నాతోనే ఇందులో 2 పాటలకు స్టెప్పులు వేయించాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సింగిల్ కార్డు మా గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డు అండి. స్టెప్స్ అన్నీ కొరియోగ్రఫీ చేసి అమర్ గారికి బాగా అలవాటైన కొరియోగ్రఫీతో ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఎక్కువేం మాట్లాడను, అందరి గురించి మాట్లాడేశాను. నెక్స్ట్ మాట్లాడాల్సింది మా హీరోయిన్ శైలి చౌదరి గారు. బేసిక్గా సరే ఓకే డన్. అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకొని కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనేది చేసింది. నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉందండి, ఇది గ్యారంటీగా సక్సెస్ అయ్యిద్ది. ఈ సక్సెస్ మీట్లో ఇంతకన్నా మంచిగా చాలా బాగా మాట్లాడతానని చెప్పి కోరుకుంటున్నా. అండ్ క్లోజ్ చేసే ముందు మా అమర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బేసిక్ ఎప్పుడైనా గాడు వచ్చేసిద్ది, హీరో అయిపోయాడు మావాడు కాబట్టి మర్యాద ఇస్తున్నాను. అమర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. చాలా అంటే చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. వాడు ఎదుగుతున్నప్పటి నుండి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అమరో ఇది నీకు మంచి హిట్ అవ్వాలి, దీని తర్వాత ఆగకుండా నువ్వు మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అండ్ చివరిగా ఒక మాట, నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారే. అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మంజు గారు థ్యాంక్ యూ, రాగానే పైకి పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి, లవ్ యూ అండి, థ్యాంక్ యూ. మా బాబోయ్ దడ్దడ్లాడించేశారు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ తేజ గారు, లేట్ అయినా టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ద మోస్ట్ డిజర్వింగ్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి అమర్ గారు ఒక సుమతి శతకంతో స్టార్ట్ చేస్తారు తన స్పీచ్ని. కమాన్, అదే సుమతి శతకం. అప్పిచ్చువాడు వైద్యుడు, అది కాదు శతకం మొత్తం. సుమతి పద్యం. పద్యం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మా ఇంట్లో అబ్బాయి, ఆల్రెడీ నేను ఏం మాట్లాడినా నన్ను ట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు జనుల ఆ పుత్రుని కనుగొని అని అనుకుంటారు. ఇప్పుడు అలాగా మీకు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే. సుమతి శతకం నేను చెప్తాను, చెప్తారా? చెప్పండి. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మదిలో సుమతి, నా సుమతి శతకం. ఏందిరా వెళ్ళిపోవచ్చు సార్, రే దండం పెడతా, వద్దురా ఆపరా అన్న. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరికి నమస్కారం, వచ్చిన వాళ్ళందరికీ. అన్న బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ కొట్టించుకోవడం అవన్నీ కామన్, ఇవన్నీ జరిగేటివే. ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఎరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకు వద్దు. సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ గ్రౌండు లేదు, ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది, నా కష్టం, నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో ఉన్న ప్రతి ఒక్క చోటని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం. అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, అష్టాచెమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ, సో వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనడానికి ఓకే వీడిది చేయగలడు, ఇది చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి. సో
నేను ఆ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తిరుపతిలో జనాల్ని, పబ్లిక్‌ని, స్టూడెంట్స్‌ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒకే ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్. ఇచ్చి చూడండి. నేనేంటో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ అయ్యా. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా 'సుమతి శతకం'. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి. నేనేదో రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను. అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను. ఈ సినిమాతో ఓకే. ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్‌తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే, అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. మార్కెట్ ఉండేవాళ్ళు ఉన్నారు. సో అంటే అంటే మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు, హీరోలు కూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు, ఓన్ చేసుకుంటే బాగా చేయగలడని నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, అన్న మీరు నన్ను ఎప్పుడు అనుకున్నారు అన్న. కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు. నన్నే అనుకొని నన్నే పిలిచారు. దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 పిల్లర్స్ టు దిస్ మూవీ చిన్ననాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులైనా సరే, స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డిఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే మీరు 'సుమతి శతకం' మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైందంటే పాటకి సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప పాటకి సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. చేతిలో గీత అనే ఒక లిరిక్ ఉంటుంది. దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో దాన్ని ఉద్దేశించి సాంగ్లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా కానీ షూటింగ్లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలామంది నువ్వు ఆయనకి పెద్ద ఫ్యాన్ అన్నా. నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్న. ఆయన అంటే నిజంగానే ప్రాణం, పిచ్చి. ఆయన ఏదో ఇస్తారు కదా, చాలామంది ఒక క్వశ్చన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే, నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే, ఎందుకండి ఆయన నా గురువు. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి, ఇది నెరవేర్చు ఎప్పటికైనా అని అడుగుతామే కానీ స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవ్వరూ అడగం. నాకు అటువంటి ఆయన నా ఇన్స్పిరేషన్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'సుమతి శతకం' ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంట్రా ల్యాగు, ఏంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా అంటేనే సినిమా నేను కూడా చూడలేదు ఇంకా. ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు. నేను అసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నా, నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న. నాకున్న సపోర్ట్ అల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.
నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నించొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇమ్మని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్. నా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్ బోన్గా నించొని స్టార్మాలో మా రఘు గారు కానీ, మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న, ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అన్న, మా గురువుగారు అడగగానే ట్రైలర్కి ఒక వీడియో బయట చెప్పలేదన్న. అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న, నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత 15 days to 10 days గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది. ఏదైనా చూసిన తర్వాతే చేశారు. అంటే రేపొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా? మా గురువుగారికే కదా. ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న. నేను మంచి సినిమా చేశానన్న, అది మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా మంచి సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది. దేవుడి దేవుడి రాత నాదంతే. అండ్ ఇంకొక టికెట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మా ప్రొడ్యూసర్ గారు చెప్పదలుచుకున్నారు. ఒక్కసారి టికెట్స్ కూడా ఈ అఫోర్డబుల్ ప్లానింగ్లోనే ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ మల్టీప్లెక్సెస్ 150 ఓకే. ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా 150 టికెట్ ప్రైస్. సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా 100 రూపీస్. సో ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మంచిగా అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా ఎడిటింగ్ గురించి నేను మాట్లాడాలి. నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే అన్నారు, అన్న చాలా బాగా చేశారు, చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని. మీరు చేసిన కట్స్ చూసిన తర్వాత నిజంగా ఒక పెద్ద సినిమా చేసిన రేంజ్లో ఫీల్లోనే ఉంది సార్. నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవ్వరికి ఏదో నార్మల్ బడ్జెట్ సినిమా చూసామే అనే ఫీల్ ఎవ్వరికీ రాదండి. నిజంగా అంత లావిష్గా చేశారు. అండ్ నేను చెప్పాలనిపించట్లేదు కానీ చెప్పక తప్పట్లేదు. ఇందాక వాడు చెవులో వచ్చి చెప్పాడు కాబట్టి టేస్టీ తేజ. లేదు రారా లేదండి. నాకు తేజ బిగ్ బాస్ నుంచి ఇంకా బాగా క్లోజు. సో బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య 1-on-1 సెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. 1-on-1 సెషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మేము ఇద్దరు సరదాగా ఉంటాం. శోభ మా మధ్యలో ఇంకొకటి. సో అంటే ఏ పని చేసినా తీసుకోగలగాలండి. అంటే వాడు ఏది చెప్పినా నేను తీసుకోవాలి, నేను ఏది చేసినా వాడు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ అలాంటి ఈగోలు ఏం లేవు. అరే ఏంట్రా నమ్మదా ఇలా మాట్లాడుతున్నాం, బయట బాగోదు, అది నువ్వు మాట్లాడేదాన్ని నేను ఎంజాయ్ చేస్తా, దానికి తిరిగి నేను ఒక మంచి కౌంటర్ వేస్తా. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము. పాపం మా ఇద్దరి మధ్యలో బాగా సఫర్ అయ్యింది మా శైలి, మా హీరోయిన్ అండి. సో షీఈస్ వెరీ టాలెంటెడ్. తనకి తెలుగు రాదు. ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మీరు ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మేము షార్ట్ చేసేటప్పుడు తన వెనకాల చేరేసుకొని కూర్చొని తను చదువుకుంటా ఉంది. మీరు లిప్ చూస్తే తెలుగులోనే లిప్ ఇచ్చింది తను. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ తను నేర్చుకుంది, ప్రతిదీ నేర్చుకుంది. సాంగ్ లిప్ కూడా నేర్చుకుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఒకటి ఉంటుంది, రొమాంటిక్ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి సమీరా గారు పాడారు. చాలా బాగా చేసింది. అండ్ క్లైమాక్స్లో అసలు తన విశ్వరూపం ఏంటంటే మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని. అండ్ వండర్ఫుల్ కోస్టార్. నిజంగా నువ్వు త్వరలోనే ఇంకా తెలుగు నేర్చుకొని ఎన్నో తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మహేష్ విట్ట కానీ, జేడీవి గారు కానీ, మిర్చి కిరణ్ గారు కానీ, ఆకెళ్ళ గారు కానీ, మేమందరం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ప్రతి ఒక్కటి. సో అంటే మాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి. అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి. అది మీరు సినిమా చూశాక మీరా చెప్తారు. ఒక పాత్ర మీద నడిచే సినిమా కాదు ఇది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది, నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి
నిజంగా అది ఎంత గొప్ప అండి. నాకు నిజంగా నేను ఎక్కడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ పోస్టర్లన్నీ చూసుకుంటా అంటే ఎప్పటికైనా ఇలా ఎదగాలి కదా అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికే ఉంటుంది. నిజంగా నాకు ఇవి చూస్తుంటేనే ఆహా! ఇది కదా నేను కోరుకోరుండేది ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది. ఏమాత్రం భయం లేదు. ఏమాత్రం బాధ లేదు. ఓన్లీ ఐ హ్యావ్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం. మైత్రి మూవీస్‌గా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఐ గాట్ అన్ బిగ్ లేబుల్ అండ్ కన్నడలో కూడా కేవీఎన్ గానీ, తమిళ్‌లో ఏంటి సార్ జీకే. సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా అప్‌కమింగ్ హీరోకి ఒక కొత్తవాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్. థ్యాంక్ యూ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా చూస్తుంటే ఒక వైబు స్టార్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఒక జాన్రా సినిమాకి ఇంత ప్రమోట్ చేయొచ్చు, ఇంత కష్టపడవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే అనిపించింది. అమర్దీప్ గారు అండ్ టీమ్ చాలా కష్టం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత బాగా చేయటం అనేది చాలా బాగా చేశారు. చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా. దేనికంటే ఎలా చేస్తున్నారు వాళ్ళంత ప్రమోషను చాలా బాగా చేస్తున్నారంటే టీం అందరూ కూడా కష్టపడాలి. లైక్ నాని గారు, విశ్వక్షేణ్ గారు, చాలామంది హీరోలు, నందు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నించొని చేసుకుంటేనే ప్రజల్లోకి సినిమా వెళ్తుంది. ఆల్రెడీ మీ సినిమా సుమతి శతకం వెళ్ళింది. మీకున్న టీవీ పేరు ఉండొచ్చు, మీడియాతో మీకున్న ఇంటరాక్షన్ ఉండొచ్చు. కానీ దీనంతా ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా, దానికి ఎంతవరకు రీచ్ అవ్వగలనని అనుకుంటున్నారు సార్? మీరే అమర్దీప్ నేనా సార్? 100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి మనం మాట్లాడలేం. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవడో చూడడు. బాగా వచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంతసేపు ఇది ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము. మీకు ఆ కథలో నీట్గా అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. రైట్. ఇది గతంలో చూసుకుంటే కనుక పిసినారి పాత్ర చేసిన ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాడు. మీరు గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అంతకుముందు చాలా చాలా క్యారెక్టర్ నరేష్ గారి సినిమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అది ఆ పాయింట్ బేస్ చేసుకొని రాసుకున్న కథ నాయుడు గారు, లేకపోతే ఎలాగా? అలా ఏం లేదు సార్. మామూలుగా మన చుట్టూ, మన ఊర్లో మన చుట్టూ చాలామంది ట్రావెల్ అవుతుంటారండి. అలా ట్రావెలింగ్లో నేను చూసిన కొంతమంది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసిన కథనండి ఇది. సో అంతే తప్ప మనం దీన్ని పర్టికులర్గా పాత హీరోలు చూసి అలా పిస్తున్నారు క్యారెక్టర్ అలా డిజైన్ చేసింది కాదు సార్. రైట్ సార్. ఇందాక తేజ గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఒక సినిమాని కూడా ఒప్పుకున్న నిర్మాత చాలా గ్రేట్ అండి. అంటే సినిమాలో తక్కువ ఉందంటారా, లేకపోతే ఈ తక్కువ ఉన్న సినిమాని చెప్పారంటారా? తేజ గారు కాదు, ప్రొడ్యూసర్ గారే మాట్లాడాలి. నేనే ఉద్దేశంతో చెప్పేస్తే ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారండి. ఎందుకంటే బేసిక్గా ఈ రోజుల్లో సినిమా అంటే కమర్షియల్ కాన్సెప్ట్ చాలామంది వెళ్ళిపోతున్నారు సార్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మనం పెట్టేసి పాటలు అలా ఆ సెన్స్తో చూస్తున్నారు. బేసిక్గా కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో అమర హీరో కాదు, కథే హీరో. ఆ కథను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా సార్, అందుకు ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాను సార్. నా ఉద్దేశం అది సార్. అదే మీ ఉద్దేశం అదే. కానీ మీరు చాలా హడావుడిగా చెప్పుకుంటా ఫ్లోలో ఇలాంటి కథను కూడా తీసిన ఒక నిర్మాత అని అన్నారు. అందుకని ఆ కథ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డౌన్ ఎర్త్లో ఉందా అని. సార్ ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? అంటే మైత్రి వాళ్ళు సినిమా రిలీజ్ చేయటం అంటే అంత ఈజీగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేయరు. ఏం చెప్పి ఒప్పించారు? మీరు ఆల్రెడీ సినిమా చూపించారా వాళ్ళకి? అదొక సస్పెన్స్, అది హఠాత్ పరిణామం అది. బట్ మీరు అన్నారు చూడండి సార్ ఇందాక స్టార్టింగ్లో మంచి వైబ్ అని, అదే చేయిస్తుంది, అదే ఆన్సర్ యాక్చువల్గా. మేము ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ వీ స్టార్టెడ్ విత్ లోవర్ ఎక్స్పెక్టేషన్. అసలు ఈవెన్ టీజర్ స్టార్ట్ చేసే ముందు కూడా తెలుసు వైబ్ ఎలా ఉందని. బట్ ఆఫ్టర్ టీజర్, ఆఫ్టర్ ఫస్ట్ సాంగ్, ఆఫ్టర్ సెకండ్ సాంగ్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అలానే వచ్చింది అది కూడా. రైట్. అయితే మీరు సినిమా హీరోకి రెమ్యునరేషన్ కానీ ఆయన చేసిన పబ్లిసిటీకి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. నేనైతే అది చాలా చాలా చాలామంది ఆర్టిస్టులకు అవసరం. నేను ఇది నవ్వుతో చెప్తున్నట్టు కాదు,
చాలామంది చాలా సినిమాల్ని సినిమా వరకు బాగా చేస్తే అదే సినిమా అనుకుంటున్నారు. రిలీజ్ దాకా ఇలా వస్తేనే సినిమా అవుతుంది అనే పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. అమర్దీప్ గారు కంగ్రాచులేషన్స్. మీ టీం అందరూ కూడా మీకు సపోర్ట్ చేసిన తేజ అయ్యుండొచ్చు, హీరోయిన్ గారు అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టం. ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక హీరో అనో లేకపోతే ఒకటి ఎవరి రోల్స్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి, బట్ సినిమా స్టార్ట్ టు ఎండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకొని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసిందే. షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు, రవితేజ గారు ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చేయమంటే వచ్చేస్తా అని కూడా రెడీ అయిపోయారు. ఏంటి అంత పిచ్చి ఏంటి రవితేజ గారు అంటే? ప్లస్ మీకు డ్యాన్స్కి ఎవరు ఇన్స్పిరేషన్? డ్యాన్స్లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అండి. నేను అప్పట్లో మేము ఉన్నప్పుడు ఆయనే చూసి నేర్చుకునేవారు. నా ఇన్స్పిరేషన్ డాన్స్లో రవితేజ గారు అంటే ఎందుకు పిచ్చి అంటే, అది పిచ్చి అని కూడా చెప్పను, అది ఒక పైత్యం అండి అంతే. ఆయన అంటే అంతే, ఒళ్ళంతా నిండిపోయాడు. సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశానో థియేటర్లో చూశానండి, ఎక్కడని మాత్రం అడగండి, థియేటర్లో చూశాను మా ఊర్లో. బస్సులో వెళ్ళి వద్దమ్మా సైకిల్లో వెళ్ళి చూశాను, నేను ఎక్కడా ఎక్కలేదు. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్ కాదు. సో ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్. మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ నేను ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్ అంట. రేపు ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, చూసే ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్సైట్ చేస్తాయి? మీకు ఇందులో ఫస్ట్ ఫన్ ఉంటుంది, హ్యాపీగా కుటుంబంతో కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. అంటే మీకు జనవరిలో నవ్వులు ఆగిపోయాయి, అయిపోయాయి. సో ఆ నవ్వుల్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా సినిమా నుంచి. మంచి థ్రిల్లర్ ఉంటుంది, ఒక తింగరోడు చేసే తింగర పనులన్నీ ఉంటాయి. నీ గురించే చెప్తున్నాను. సో మా వాడి మంచి కాంబో ఉంటుంది, మహేష్ విట్టా కానీ, సో జేడీవి గారు కానీ, సో మా అందరిది ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది, అసలు ఎందుకు ఏంటి ఎలా అదేందో ఉంది సార్. మోహన్ బాబు గారు అంటారా, బాబు మోహన్ గారు అంటారు, విట్నే దొరుకుతావు అందరికి, ఎందుకు చెప్పు. అరే ఆ డైలాగ్ గుర్తొచ్చి అడుగుతున్నాను రా, ఎందుకు ఏమిటి అలా ఒక మంచి ఒక క్వశ్చన్ మార్క్ అయితే దీంట్లో ఉంటుందండి. ఇంటర్వెల్ అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. దట్ ఇస్ అ వెరీ థ్రిల్లింగ్ పాయింట్. అది అందరినీ ఇలా కూర్చోబెడుతుంది. అమర్దీప్ సార్, సో అంటే మొన్న తిరుపతి ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ చాలా నిర్మోహమాటంగా అడుగుతున్నారు ఒక ఛాన్స్ అని చెప్పేసి. సో ఇప్పటిదాకా వచ్చి చేసిన రిక్వెస్ట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే బుకింగ్స్ మీద కానీ లేదంటే రేపటి థియేటర్ టికెట్స్ మీద కానీ ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? సార్ నేను ఒక మంచి సినిమా చేసుకున్నాను, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది చెప్పడం నా బాధ్యత. ఇది బాగుంది, నిజంగా బాగుంది అని బల్లగుద్ది నమ్మకంతో చెప్పడం నా బాధ్యత సార్. నేను ఇప్పుడు అడగందే అమ్మైనా పెట్టదంటారు, నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, రండి ఒక్కసారి చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి సతకం. నేనేం భయపడట్లేదు, నేనేమి షివర్ అవ్వట్లేదు, నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది అంతే. చెప్పండి మేడం. హలో అండి. హాయ్ మేడం. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా తెలుగుతనం ఉట్టిపడేలా, అంటే చాలా విలేజ్లో తీసినట్టు చూపించారు సినిమా. అయితే ఒక తెలుగు అమ్మాయిని తీసుకుంటే బాగుండేది అనేది ఎక్కడో అనిపించింది. సో తనని హీరోయిన్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? తను కూడా తెలుగు అమ్మాయిలాగా ఉంది కదండి. అంటే మాకున్న షార్ట్ టైంలో అంటే మేము చర్చ చేసి యాక్చువల్గా తెలుగు ఫస్ట్ పిక్ అదే, ఆడిషన్స్ కూడా అదే చేసాము. ఆల్మోస్ట్ చాలామంది ఆడిషన్స్ చేస్తే క్యారెక్టర్ కూడా బాగా సూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పెయిరింగ్ హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పెయిరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చేంజ్ చేయటం జరిగింది తప్ప, బట్ ఇనిషియల్ ప్రపోజల్ ఇస్ తెలుగు అమ్మాయి అంటే చాలా తెలుగుదనం నిజంగా ఉట్టిపడేలా కనిపిస్తున్నప్పుడు మన తెలుగు మాట్లాడే ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్తో అడిగాను. అండ్ నేర్పించేస్తాం తెలుగు. నెక్స్ట్ హీరోయిన్ గారు.
సెట్ అవ్వలేదని కాదు, నేను అనేది పేరింగ్లో అంటే మేము ఆడిషన్స్ చేసిన వాళ్ళలో కుదరదు. Hello, hi. Yes. Heroine. Hi. Hi. You're looking so pretty. Thank you so much. This is your debut as in Telugu film. Yes. So how difficult it was to, as Amardeep said, that your lip sync was in Telugu only. So Yeah. how difficult it was, and welcome to Telugu cinema. Thank you so much. Honestly, I don't think it was that difficult because as an actor, actor's job is to, like, you never know, like, we cannot decide we have to do this or that. And trust me, Telugu is a language, such a sweet language. I really enjoyed it. I made sure I by-hearted all the dialogues because I really respect the language and I don't want it to, like, I pronounce something wrong. And it will be very disrespectful, which I don't want it to. So I made sure I was thorough with my dialogues. When I was set, I was only in my zone. Also, the Sumati character itself has so much to it. It asks for a lot of patience, understanding. In fact, for this character, I have done my own makeup so that, I can get ready accordingly to the character and according to the scene and emotion, and I can feel that. So, yes, thank you. సుమతి శతకం టీం అంతటికి కూడా ఐఎమ్ రియల్లీ బెస్ట్ ఆఫ్ లక్. మంచి మంచి హిట్ రావాలి మీకు, ఎందుకంటే అందరూ డ్రీమ్ మర్చెంట్స్ ఉన్నారు అందరూ ఇక్కడ స్టేజ్ మీద. అండ్ 100% మీ సినిమా సక్సెస్ అయితే. బట్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అని మాట అన్నారే, దట్ ఈస్ యువర్ క్వాలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ విల్ రియల్లీ ఫెచ్ యూ టుమారో. That will give you 100% bounce back in the form of a success. 100%. అయితే మీరివ్వరు రేపు ఎల్లుండి అదే 1 or 2 డేస్లో రిలీజ్లో పెట్టుకునే సినిమా, అంటే ఫర్ ఎస్టర్డే ఐమ్ టాకింగ్, మీరు ఎక్కడ కూడా అంటే టెంప్లెట్స్ మాట్లాడుతున్నారు. మంచి సినిమా, కష్టపడి పనిచేసాం, అనుకున్నది అనుకున్నట్టుగా చేసాం, అసలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని హీరో. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మీరు మాట చెప్పారు, సుమతి శతకం టైటిల్ ఎందుకు పెట్టారండి అంటే, ఒక అమ్మాయి వెనకాతలో ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 100 సార్లు పడతాడు కాబట్టి సుమతి శతకం. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది టైటిల్ ద డే. కానీ అన్నిసార్లు ఎందుకు పడవలసి వచ్చింది? వాట్ వాజ్ ది డిఫికల్ట్ మూమెంట్ ఫర్ ద హీరో టు క్యాప్చర్ ద హీరోయిన్? అసలు ఏ ఒక్క పాయింట్ అంటే హుకింగ్ పాయింట్ రేపు ఆడియన్స్ థియేటర్కి పరిగెత్తి రావాలంటే, ఇప్పుడు బతిమాలితే ఎవరు రారు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్క ఛాన్స్ అని పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా అడుగుతుంటే ఓటు వేయడం కాదు కదా, ఇది టికెట్ కొని వెళ్ళాలి. దానికి అక్కడ డబ్బులు ఇస్తారు ఓటుకి, ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా టికెట్. అండ్ వాట్ ఈజ్ యువర్ ఆ స్పైస్ ఏంటన్నది ఎక్కడైనా చిన్న పాయింట్ అయినా లీక్ చేయగలరా డైరెక్టర్ గారు మీరు? వై దిస్ బాయ్ ఈజ్ ఫర్ 100 times ఆఫ్టర్ ది గర్ల్? No, it is not for the hero. అది కాదు సార్, అంటే మీరు ఉన్న పాయింట్ చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను ఈవిడ వెనకాల 99 సార్లు పడలేదు సార్. మా నాయనమ్మ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి అని చెప్పి ఎక్కువ ఇష్టం. సో ఏమైందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత నాకు 99 సంబంధాలు నన్ను రిజెక్ట్ చేస్తాయి, అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేసేస్తారు. సో కృష్ణ గారి జీవితంలో కనిపించిన 100వ అమ్మాయే సుమతి, నాకు శతకం. నా లైఫ్లో 100వ అమ్మాయి తను. 99 మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన 100వ ఆవిడే సుమతి సార్. అంటే ఇది పెళ్లి కాని ప్రసాద్ వైపు మొగ్గు చూపిస్తుందా? అలా ఉండదు సార్, ఇది కంప్లీట్గా డిఫరెంట్. వీటికి ఎందుకు పెళ్ళి అవ్వలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి ఒక సీన్ ఉంది. ఎందుకు ఎవడి వల్ల అవ్వలేదు అనే దానికి కూడా మీకు ఒకటి ఉంటుంది, ఎందుకు పోయిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది, ఎందుకు వచ్చిందనే దానికి కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్. ఆ 99 మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది.
100 ఆవిడ ఎందుకు వచ్చింది అనే దాని కనెక్షన్ కూడా ఉంది. 99 మంది అమ్మాయిల్ని చూపించారండి సినిమాలో? అంత చూపించలేదు. నాయుడు గారు, ఇక్కడ మన సంజయ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. అతను నా కథ తీసుకున్నారు. నేను 99 మంది అమ్మాయిల మీద ట్రై చేశాను, మరి నా కథ నా పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అన్నాడు. వాడు పాపం ఇతనే చెప్తున్నాడు, నా కథ అన్న వాళ్ళు తీసుకున్నారని అడుగుతుంటే నాకు పాపం మనోడు రెమ్యునరేషన్ ఏమన్నా. వెరీ గుడ్. నాకు ఆ రోజు కలిసి నువ్వు డిస్కస్ చేసినప్పుడు అనుకున్నా, నేను నీ దగ్గర ఓపెన్ అయ్యాను, నువ్వు డెఫినెట్గా ఇలాంటిది అంటావని. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే మీరు వేరే వేరే రంగాల్లో చాలా సెటిల్ అయి ఉన్నారు కదా, అంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? పర్టికులర్గా ఈ సినిమా చూస్ చేసుకోవడానికి, ఈ బ్యానర్ అంటే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమాతోనే లాంచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వేరియస్ సార్, ఇండస్ట్రీ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇట్స్ అ బిగ్ ఇండస్ట్రీ. జనరల్గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏది ఉన్నా మై మోటో ఈజ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. మనకున్న పవర్ అంటే మనకి హెల్ప్ గాడ్ గ్రేస్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ. సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా, ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చేయాలి అని అంటే వన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ కదా. సో ఆ కాన్సెప్ట్లో చేసింది. రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్, ఆయనకి ఒక ఇంట్రెస్ట్. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్, అంటే అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ, హౌ ఇట్స్ గోయింగ్ టు రన్, బేసిక్స్ ఏంటి, అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తర్వాత తీసుకునేది ఒక మార్క్గా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే 1 టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేసాం, ఎక్కువ రోజులు కూర్చున్నాం, మంచి కథ చెప్పాలి అనే దాని గురించి. సో అక్కడ నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుగుకి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది అనే ఉంటుంది కదా, అట్లానే జరిగింది ఈ సినిమాకి. సో దట్స్ వై వీఆర్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ ఫిలిం. యా, లైక్ ఐ సెడ్, ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు ఒక 300 మంది మనం ఇవ్వచ్చు ఒక 6 months దాకా. అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సంథింగ్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్ ఈస్ ద మేజర్ మాట. హలో అమర్ గారు, సో అంటే సీరియస్లో మీకు ఒక సపరేట్ స్టార్డమ్ ఉంది, ఫ్యాన్స్లో కానివ్వండి, ఒక ఆడియన్స్లో ఒక ఇంటి మనుషులు చూసుకుంటారు, పక్కన డబ్బాలో చూస్తారు. సో అట్లాంటి స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీ నుంచి చేయాలి, అది ట్రిగర్ అండ్ పాయింట్ ఏంటి మూవీలో మీరు ఒప్పుకోవడానికి? ఇందులో మలుపు, నేను ఏదైతే మీకు ఇంటర్వెల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హీరోయిన్ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది, ఎలా ఇష్టపడతాడు అనేది. అండ్ నాతో పాటు ఉన్న కో ఆర్టిస్ట్తో మింగిల్ అయ్యే సీన్స్ కానీ ఆ ట్రావెల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తాలి ముందుకు అనుకుంటే అది పరిగెత్తలేము, అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బాగా పరిగెడుతుంది. సో అటువంటి కథే సుమతి శతకం. అందుకే నాకు వినగానే నాకు బాగా నచ్చింది. అది కూడా నేను ఒకే రోజు మొత్తం వినలేదండి, ఫస్ట్ హాఫ్ ఒక రోజు విన్నాను, సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను. అంత క్లారిటీగా చెప్పారు నాకు, డైలాగ్ టు డైలాగ్. ఆల్రెడీ ఇట్స్ ఎ బాండెడ్ వన్. మొత్తం చెప్పిన తర్వాతనే నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ మై జోన్, ఇది నా జోన్, ఇది కంఫర్టబుల్ జోన్. అంటే ఎగ్జాస్టెడ్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్గా డైలాగ్స్ అవన్నీ ఏమీ అంటే నాకు సెట్ అవ్వదు. సెట్ కానివి చేసి అనవసరంగా నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు పనికొచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దామని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సాయి గారు, సో మీరు లో బడ్జెట్లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా తీసుకున్నారు? ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో సినిమా అవ్వదు. సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు. నేను ప్యూర్లీ ఈవెన్ కంటెంట్ ఏదైతే మనం కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం. దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం లేని అనే చోట ఇట్స్ అ ప్లానెడ్ వన్. నేను అది స్క్రిప్ట్ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని వెళ్ళిన సబ్జెక్ట్ అంతే, కథకి ఎంత అవసరం అంతే.
అమర్ గారు తేజ టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా, ఆయన వల్ల ఏమైనా బడ్జెట్ పెరిగిందని? బరువు పెరిగింది. అదే ఫుడ్ బిల్ గురించి అడుగుతున్నా. ఆయన ఎప్పుడూ తింటూనే ఉంటారు కదా ఇంటర్వ్యూస్లో జేబులో చేతులు పెట్టుకుని. లేదండి సార్, చాలా ఫన్. యాక్చువల్గా ఒక అసెట్ తేజ, జోక్స్ అపార్ట్. సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వీళ్ళిద్దరిది. సో మంచి అసెట్ తేజ. స్పాంటేనిటీ ఈజ్ ఎ గుడ్ స్పాంటేనిటీ. ఇందా చూసారుగా ఒక ఇంజన్ సౌండ్ వచ్చినట్టు అలా. సో అయితే మీ మూవీకి సంబంధించి మైత్రి బ్యానర్ రిలీజ్ చేస్తుంది కదా. సో బేసికల్లీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్లో ఉంటారు, కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కన నుండి సైలెంట్ అయిపోతారు. సో మీ ప్రెస్ మీట్లకి మైత్రి రవి గారు కానీ కావచ్చు, వీళ్ళంతా ఎందుకు రావట్లేదండి? రాకపోవడానికి ఏం లేదు. రవి గారు ప్రొడక్షన్ వారు. ఇప్పుడు శశి గారు వస్తున్నారు. ఇప్పుడు శశి గారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్, ఎందుకు ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు వదిలే సార్ మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి, ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి. లేదు, నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కలిసాను, చెప్పొచ్చాం సార్ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకున్నాం అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అన్నారు. గుడ్ సపోర్ట్. ఓకే. అమర్దీప్ గారు, అంటే ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలాసార్లు అడుగుతుంటారు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు, నెగిటివ్ వచ్చింది అనేది కూడా చూసాం కదా. సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు మీ ప్రమోషన్స్కి సంబంధించి ఎలా ఉన్నారు? అక్క, నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవడి సినిమా ఆడి ప్రమోషన్. సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ, నా ప్రొడ్యూసర్ కానీ, నా డైరెక్టర్ గారు కానీ, అమర్ మన సినిమా ఇది, మనం ఇలా మాట్లాడదాం, మనం ఇలా చేద్దాం, మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం, మన సినిమా ఒక పాజిటివ్కి సంబంధించింది. నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు 10 మంది చూస్తారు, నాకు ఇంకొక 2-3 సినిమాలు వస్తాయి. మనకి ఇంకా అంత రాలేదు, అట్లా నాకు వాళ్ళ జీవితంలో నేను అలా మాట్లాడలేను, అంటే నా వల్ల కాదు. నాకు వచ్చింది ఇదే, నా ఎంత ఉందో అంత చెప్పుకోగలను. నా సినిమా వరకు నేను చేసుకున్నానండి, చాలు. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. సాయి గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ విజన్ ముందుగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. బ్యానరు ఇండస్ట్రీలో దూసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్గా. ఎస్ఏను వచ్చి మీరంతా ప్రమోట్ చేసి థ్యాంక్ యూ. అంటే 2-3 గంటలు ట్రాఫిక్లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్కి వెళ్ళటం ఇవన్నీ కళ్ళారు చూశాను నేను. సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతున్న ఈ తరుణంలో మంచి టైటిల్స్ అవుతున్నారు. ప్రశ్నలు ఏమి లేవు. అమర్దీప్ ఆల్ ద బెస్ట్ నాన్న, టాప్ మోస్ట్లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సుభాష్ గారు, టేస్టీ రాజా, నిన్నాడు ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హీరోగా చేసామని ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అది మేము బలవంతంగా తీసేసాం సార్. నేను ఒకటే అడిగాను సార్, హీరో గారికి హీరోయిన్ గారికి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, నేను కూడా ఉంటాను సార్ దాంట్లో అని. సలిమంట్ వేసుకుంటా కూర్చొని. ఎందుకే అరకలో పాడేరులో చేశారు సార్, మంచి బాగుంటుంది వెదర్, వస్తానంటే వద్దన్నారు సార్. వాంటెడ్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పి హీరో గారు నన్ను తొలగించారు సార్. దీని మీద సినిమా తర్వాత మీరు చూసి చెప్పండి, నేనుంటే బాగుంటుందో లేదు మీరు చెప్పండి సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ సినిమాలోనే పాటలో లేకుండా తొక్కేసిన హీరో సార్. సుభాష్ గారు, నాయుడు గారు, సుమతి శతకం అంటే ఓ సుమతి వెనకాల 100 సార్లు పడితే అది శతకం అని మీరు బాగా చెప్పారు. అది కాదు కానీ ప్రతి తెలుగింట్లో నానే శతకాల్లో సుమతి శతకం ఒకటి. అవును సార్. ఈ టైటిల్ పెట్టాలి, కథ తీయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? అంటే మనం కథ రాసుకున్న తర్వాతే, అంటే కొంచెం పాజిటివ్ టైటిల్ కదండి, టైటిల్ పాజిటివ్గా ఉంది. అంటే పక్కా పల్లెటూరులో కిరాణా షాప్లో కందిపప్పు అమ్ముతున్నట్టున్నాడు మనోడు. అవును సార్. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. అవును సార్. ఎలా అనిపించింది అసలు అది ఎలా చేయాలి?
అంటే కథ రాసుకున్నప్పుడే సుమతి అనే హీరోయిన్ పేరు సుమతి అనే మనం అనుకున్నాం సార్. అలా అనుకునే రాసుకున్నామండి మన కథ. సో మనం అప్పుడే సుమతి క్యారెక్టర్ రాసుకున్నాం కాబట్టి మన హీరోని 99 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు తెలుసు కదా సార్. ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు, చాలా తెలుగు మీరిపోయారు సార్ అమ్మాయిలు కూడా. ఒక్కొక్క అమ్మాయిని లేదు సార్, అయ్యో లేదండి అలా ఏం కాదండి, బేసికల్గానే అమ్మాయిలు చాలా తెలివైనలండి. కాదు, మీ రిజెక్షన్స్ ఏమన్నా యాడ్ చేశారు ఎందులో? నాయుడు గారు నేను అసలు పడితే కదా రిజెక్ట్ చేయడానికి. ప్రజెంట్ పల్లెటూరులో కూడా అలాగే ఉంది. అమ్మాయిల రిజెక్షన్ కాదు, జనమే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈడెందుకు లేవే ఇంకోటి చూద్దామని. అవును సార్. ప్రజెంట్ అది నడుస్తుంది. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు సార్ మైక్ ఇవ్వరా కొంచెం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, అందరూ దాన్ని లూప్లో వింటున్నారు. అండ్ హుక్ స్టెప్కి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ముందు మీరు ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించడం జరిగింది, బట్ సుమతి శతకంకి మీ మ్యూజిక్ జనాలకి ఇంకా దగ్గరికి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాము. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ ఈ పాటల్లో ఏదైనా సరే కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం కానీ అలా ఏమైనా జరిగిందా? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ సినిమా సార్ పిలిచారు, ప్రొడ్యూసర్ పిలిచి ఇంకా చెప్తున్నప్పుడు ఒక చిన్న పాయింట్గా ఉంది. కానీ మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా తెలుగుదనం, అంటే చాలా రోజుల తర్వాత సంపూర్ణంగా నవ్వుకునే సినిమా అనిపించిన తర్వాత సాంగ్స్లో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయిల్ని 100 మందిని ఎతుకుతూ ఉన్నాడు. అదే సాంగ్ మొదలుపెట్టాం. ఆ సాంగ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి గారు యాడ్ అయ్యారు. ఆయన కొన్ని పదాలు వచ్చిన తర్వాత కొన్ని రాగాలు దీనికి నిస్సా గారి కొన్ని ఒక స్వరాలు యాడ్ చేసి సాంగ్ కంపోజ్ చేసాం. ఓకే, దీనికి 2 వెర్షన్లు చేసాం అన్నమాట. ఫస్ట్ ఇంకొక వెర్షన్ చేసాం, తర్వాత వెర్షన్, సెకండ్ వెర్షన్ బాగా నచ్చింది. సో జనాలకి బాగా రీచ్ అయిన సాంగ్. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తేజ గారు అన్ని ప్రమోషన్లోనూ మీరే ఉన్నారు, ఆఖరికి హీరో గారు వద్దన్నా కూడా సాంగుల్లో మీరే ఉన్నారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారండి మీరు? అంటే ఆయనతో పాటు ఈక్వల్గా కావాలని అడిగారా లేదంటే? అమ్మా ఈక్వల్గా హీరో గారితో కావాలని ఏం లేదమ్మా. నాకు తగినది సార్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దాట్. అండ్ నాకు పాత్ర ఇయటమే ఎక్కువ, ఓపెన్గా చెబుతున్నా. ఓపెన్ దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఇదిగోండి చాలామంది మీడియా దాంట్లో మీ అందరూ నాకు తెలుసు, మనందరం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము అక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నాం, వీడియోలు చేసుకుంటాం. యాక్చువల్ యూట్యూబ్ దగ్గర నుంచే నా జర్నీ అనేది అందరికీ తెలిసింది. బిగ్ బాస్ వల్ల కొంచెం రీచ్ వచ్చింది. ఐ మీన్ ఎప్పుడు చూస్తే తేజ అనేవాడు ఓకే యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటారు, ఫుడ్ వీడియోస్ చేసుకుంటారు, ఈ సెన్స్లోనే ఉంది. కానీ అలాంటిది నాలో క్యారెక్టర్ అంజీ అనే క్యారెక్టర్ని చూసి దానికి మనోడు చెప్పడంతో డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవడం, దట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఎందుకు ముందు ఒక అవకాశం రావడం అనేది నాలాంటి వాడికి చాలా గొప్ప విషయం. నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెమ్యునరేషన్లో అవన్నీ లేదు. మళ్ళీ అడిగితే సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ హ్యాపీగా చేసుకుంటాను విజన్లో. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి చెప్పాలి క్లోజ్ చేసే ముందు, విజన్ మూవీ మేకర్స్ కదా, బేసిక్గా సార్కి ఇంకో పేరు మేము పెట్టుకున్నాం. ఒకసారి ఇప్పుడు అన్నాం, మేము అనుకునే వాళ్ళం. సాయి సార్ పేరు ప్రొడ్యూసర్, ఇన్విజిబుల్ ప్రొడ్యూసర్. ఎప్పుడో మాకు ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టినప్పుడు కనపడ్డారు ఆయన, మళ్ళీ కనపడలేదు ఆయన. పొరపాటున షూటింగ్ లొకేషన్కి కూడా రాలి. మరి అంత నమ్మకం ఏంటో, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే తేజగాడు ఉన్నాడని భరోసా నాకు తెలియదులే. కానీ ఆయన విజన్లో మీరు ఆయనకి చేస్తున్నారనమాట, తేజ ఉన్నాడు అని చెప్పి. ఏదో నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్నగా అన్న. థ్యాంక్ యూ అన్న, సీరియస్లీ మీ విజన్ నిజంగా మమ్మల్ని అందరూ నిలబెట్టింది. అమర్దీప్ గారు ఇటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అన్న. మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అమర్దీప్ గారికి ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అని. రానే వచ్చేసింది, ఓకే. కానీ ఒక 4-5 సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, కానీ ఆ సీన్స్ ఎడిట్ చేశారు, ఆ సీన్స్ కూడా దాంట్లో పెట్టలేదు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి ఏమంటారు మీరు? ఏముందన్న, వెళ్ళాను, పోయితే ఆడికి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కొని సినిమా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను. అమర్దీప్ చౌదరి అని చెప్పి లాస్ట్లో టైటిల్స్లో వచ్చింది, అది కూడా చూసుకొని వచ్చానన్న. అంటే టైం లైన్ ఉంటుంది కదన్న పెద్ద సినిమాలకు, మనం ఏం చేస్తాం, కట్ అయిపోతే బాధపడలేదా మీరు? ఫీల్ అయినా మనల్ని ఎవరు పట్టించుకుంటారన్న, ఫీల్ అయినా కానీ అడిగాం అంతే. అడిగాము, అరే తమ్ముడు అది పోయిందిలే వదిలే అంటారు, బాధపడడం తప్ప ఏమి ఉండదు. ప్రొడ్యూసర్ గారు, పొలిటికల్ ప్రొడ్యూసరు మరియు బిజినెస్ మ్యాన్, ఇన్ని ఉండగా మళ్ళీ సినిమాలు ఎందుకు? అంటే మీ మామగారు ఏమని చెప్పలేదా మీకు ఎప్పుడైనా? ఎందుకు మనకి సినిమాలు, మనం బాగా బిజినెస్ మ్యాన్స్ మరియు కావాలంటే పాలిటిక్స్లోకి వెళ్ళు, ఈ సినిమాలు ఎందుకు మనకి? మీరు సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తారా ఏంటి? కాదండి, పాలిటిక్స్ని పెంచుతున్నాను. ఇది ఎప్పుడైనా చెప్పలేదా, సజెషన్ ఇవ్వలేదా? సార్ ఏది ఎలా ఉన్నా నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ.
దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ ఇండస్ట్రీ విత్ ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో నేను అనేది మనం ఏది చేయాలనుకున్నా ఒక ప్లాన్డ్గా చేస్తే ప్రతిదీ కూడా నేను కొంచెం పాజిటివిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటాం. ఎక్కువ ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా ఎంకరేజ్ చేయను, ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తా. సో ఈవెన్ ప్రమోషన్లో కూడా ఎక్కడా కూడా డోంట్ మేక్ ఎనీ అన్నెసరీ ఎంకరేజ్ చేయొద్దు, నెగిటివిటీని పాజిటివ్ వేలోనే ప్రమోట్ చేద్దాం అనేదాన్ని. సో దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో వన్స్ ఎప్పుడైతే అది ఉంది అని అనుకున్నప్పుడు నో వన్ కెన్ చేంజ్, ఎవరు ఏం చేంజ్ చేయలేరు. సో అంత డిటర్మినేషన్లో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ వెల్కమ్ చేసి ముందు ఎంకరేజ్ చేస్తాను హోప్తో వెళ్తున్నాం. ఓకే, కంగ్రాట్స్ సార్. అమర్దీప్ గారు, బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు రాలేదు అసలు? అమర్దీప్, బిగ్ బాస్ నుంచి ఎవరు ఎందుకు రాలేదు? మీరే పిలవలేదా ఎక్కడికి? ప్రమోషన్స్కి గట్ట, అంటే చాలా వాటికి బిగ్ బాస్ హీరోగా అయిన వాళ్ళకి వచ్చారు ప్రమోషన్. సాయంత్రం ప్రీమియర్కి వస్తారుగా. ప్రీమియర్స్ కాదు, ప్రమోషన్స్కి ఎలాంటి మా సినిమా ప్రమోషన్స్ మేము వెళ్ళాలి కానీ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాను? మరి మీరు చాలా అంటే ఇంకో వేరే వేరే సినిమాలకి బిగ్ బాస్ వాళ్ళు వచ్చారు కదా, టీజర్కి వచ్చారు, లాంచ్కి. అవును, బయట ప్రమోషన్స్కి టీం వెళ్ళాలి కదా బ్రో. అది కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లకి వాటికి మీ బిగ్ బాస్ వాళ్ళు వస్తున్నారని చెప్పి ప్రెస్ నోట్లో కూడా పెట్టారు కదా. అవునా? తెలియదే, నాకు తెలియదే, పెట్టలేదే. ఇప్పుడు కూడా పెట్టారు ఈ రోజు దానికి కూడా. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు అవాయిడ్ చేస్తారు. అదిగో బిగ్ బాస్ తేజ, బిగ్ బాస్ అమర్దీప్, బిగ్ బాస్ వాళ్ళు ఏదో దాస్తున్నారు. నేను నాకేమొద్దు, నీకెవరైనా ఉంటే చెప్పు. శోభ వస్తుంది, రీతు వస్తుంది, అందరు వస్తారు. ఓకేనా? అమర్దీప్ గారు సో సీరియల్లో మీరు సక్సెస్ హీరో, టెలివిజన్ అండ్ బిగ్ బాస్ తర్వాత అందరు మనసులు దోచుకున్నారు అనుకోవచ్చు, బాగా సక్సెస్ అయ్యారు. బట్ కానీ చూసుకుంటే ఇంతకుముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హీరోలు అయ్యారు, బట్ అంత సక్సెస్ కాలేదు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఎంతమంది ఆడియన్స్ టెలివిజన్ చూసిన వాళ్ళు థియేటర్ వరకు రావాలంటే చాలా కష్టం అంటారు. అంటే రోజు మేము చూస్తున్నాం కదా టీవీలో, బిగ్ బాస్లో చూసాము, బట్ వాళ్ళు మళ్ళీ థియేటర్కి పుల్ అవ్వాలంటే ఆడియన్స్ ఇంతకుముందు వాళ్ళు అంత సక్సెస్ అవ్వలేదు. సో మీరేమనుకుంటున్నారు? ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఎదగాలంటే ఒక మంచి అడుగు పడాలండి. వాళ్ళు అక్కడ దాకా రావాలంటే నేను ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా నేను చేశాను. ఇది నా సినిమా, నా కోసం వస్తారన్న నమ్మకం నాకుందండి. సూపర్ అండి. ఆన్ దిస్ వండర్ఫుల్ కాన్ఫిడెంట్ నోట్ మనం ఈ ప్రెస్ మీట్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్రెండ్లీగా ఈరోజు బోల్డ్ అంతా హిలేరియస్గా ఈ ప్రెస్ మీట్ని నడిపించారు మా మీడియా ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ హుక్ స్టెప్ చేయాలని అనుకుంటున్నారంట. హేమ ఇస్ లీడింగ్